స్విగ్గీ 100 days ఛాలెంజ్లో ఈరోజు డే 53 మావా. ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి 100 నుంచి పడింది. టైం 8:20 అవుతుంది. 4370. ఆర్డర్ కమ్. క్యాష్ ఆన్ డెలివరీ ఉంది. 230. ఈ కాలేజ్లో పాపలు బాగుంటారు. चेंज नहीं एक मिनट अच्छा ओके मैं आपको 200 दे रही हूँ, बाकी जीपे कर दूँगी। हाँ ओके कितना है? ఫస్ట్ ఆర్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఆర్డర్ కోసం వెయిట్ చేయి. ఏ రిఫరల్ ఏంద్రా బాబు, ఊరికే రోజు ఒక టార్చర్ దాంతో. సెకండ్ ఆర్డర్ వచ్చేసి ద రామేశ్వరం కేఫ్ నుండి బ్యాచ్ ఆర్డర్ ఉంటుంది మామ. ఇది వచ్చేసి వెనకాల నుండి పికప్ చేసేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ పెట్టేసుకొని రామేశ్వరం కేఫ్లో ఫస్ట్ టైం మామ ఆర్డర్స్ తొందరగా ఇచ్చాడు. ఇది 2 బ్యాగ్లో పట్టేసినాయి. ప్లీజ్ ప్లీజ్. ఆర్డర్ వచ్చేసి అపోలోలో పడ్డది మామ. అపోలో అంటే హాస్పిటల్ ఒకటే అనుకోకండి, లోపల ఒక కిచెన్ కూడా ఉంది. ఒకటి అది చాలానే ఉన్నాయి. సో ఇక్కడ నిలబడితే వాళ్ళు తెచ్చిస్తారనమాట. బై గ్రాబ్ బాలేనా 0734. हाँ ललित किशोर प्लीज. స్టార్ బాక్స్ కాఫీ మావా మొత్తం లీక్ అయిపోయింది బ్యాగ్లోనే. చీ బ్యాగ్ మొత్తం గలీజ్ అయింది. రెయిన్ కోట్ కూడా మొత్తం అసలు ఎట్లా పోయింది ఇది, అట్లా గారిందేమో. వీళ్ళు పైన ఇవి క్యాప్ సరిగ్గా పెట్టారు, అవి సరిగ్గా పెడితే ఏం కారదు. ఓ సారీ 601. ఓకే సారీ. స్విగ్గీలో వచ్చే మనీ సంపాదించి స్విగ్గీ డెలివరీ బాయ్ డ్రైవర్నే పెట్టుకున్నాడు డెలివరీ చేయడానికి. అట్లుంటుంది. ఈ ఆర్డర్ వచ్చేసి మైండ్ స్పేస్ బిల్డింగ్ నెంబర్ 9లో ఇవ్వాలి. కస్టమర్ 10 minutes అవుతుంది, అక్కడ సెక్యూరిటీకి ఇచ్చేసి పోండి రిసెప్షన్లో అని చెప్పిండు. వాళ్ళేమో తీసుకోవట్లేదు, కస్టమర్నే కిందగా రమ్మను అని చెప్తున్నారు. కస్టమర్ ఏమో 10 minutes పడుతుంది అంటున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? విక్టోరియా 72. చూడండి డియోని మొత్తం ఎలా చేంజ్ చేసిండో, మొత్తం కలర్ మోడిఫై అంతా. ఇచ్చి పడేసాడు మోడిఫై మొత్తం. दुश्मनी चाहिए कितना भी लेंगे यार, एक भी ना हो. ఈ 18th ఆర్డర్ వచ్చేసి కాన్కు నుంచి పడింది మామ. ఇది తీసుకెళ్ళి డెలివరీ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఇచ్చేయాలి. ఓకే చలో వెళ్ళిపోదాం. ఇది ఇచ్చేస్తే మన ఫస్ట్ టార్గెట్ అయిపోతుంది అనమాట పార్ట్ టైంది. కౌశిక్ రెడ్డి एक मिनट మాట్లాడు వాళ్ళతో. పేరు చెప్తారు, మాట్లాడు బాత్ కరు. మేడం మహేంద్ర మేడం. ఇంటికి వెళ్దాం అనుకున్నా ఇందాక ఆఫ్ చేసుకొని. ఆ టైంలో ట్రూ బ్లాక్ కాఫీ నుంచి ఆర్డర్ చేసాడు. ఈ ఆర్డర్ ఇస్తే 20 అవుతాయి. ఇది ఫుడ్ రెడీ రాలేదు. లాస్ట్ 1 minute ఉంది బంద్ చేసుకుందాం అన్నప్పుడు ఆర్డర్ చేసేసాడు. పక్కనే ఇవ్వాలి కాబట్టి కన్ఫర్మ్ చేసేసిన. ఒకసారి పోయి అడుగుదాం లోపలికి రెడీ ఉందో లేదో. లేట్ అవుతుందంటే క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోతాం. ఆర్డర్ రెడీ లేకుండే లోపలికి పోతే
టైం పడుతూ ఉన్నాడు 15 minutes. సో రిజెక్ట్ చేసేసిన. ఇంకా ఇంటికి వెళ్దాం అనుకున్న టైంలో ఆర్డర్ వేసిండు లాస్ట్ మినిట్లో. ఇంకా పిచ్చి లేస్తుంది లాస్ట్ మినిట్లో ఆర్డర్ వేస్తే. అప్పటిదాకా ఖాళీ కూర్చోబెట్టి లాస్ట్ మినిట్లో వేస్తే ఇంకా ఏడా చేయాలనిపిస్తుంది డెలివరీ అది. సో రిజెక్ట్ కొట్టేసి వెళ్ళిపోతున్నా. చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత ఓలియో పిజ్జా నుంచి ఆర్డర్ పడింది. సాయంత్రం అయినందుకు బాగా ట్రాఫిక్ అయితే అయింది. ఈ ట్రాఫిక్లో ఆర్డర్ పడ్డదంటే ఒక్కదానికి గంట అవుతుంది. ఇంకా డెలివరీ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ రెస్టారెంట్ నుంచి బ్యాచ్ ఆర్డర్ పడ్డది. ఇంకా ఒకటి రెడీ వచ్చింది, ఇంకోటి రెడీ రాలేదు. సో ప్రశాంతంగా ఇక్కడ కూర్చుందాం. పడుకోవడానికి మెత్త కూడా ఉంది. పడుకోవాలన్నా పడుకోవచ్చు, కూర్చోవాలన్నా కూర్చోవచ్చు. ఈయనమ్మ వీడు స్విగ్గీ యాప్ని వారానికి ఒకసారి అప్డేట్కి పెడుతూనే ఉంటాడు, అప్డేట్కి వస్తూనే ఉంటుంది. అయినా సరే నెట్వర్క్ ఎందుకు సరిగా రాదో అర్థం కాదు. అక్కడ 5G వస్తుంది నా నెట్వర్క్, ఈ యాప్ ఏమో పనిచేస్తలేదు చక్కగా. మరి వారానికి ఒకసారి అప్డేట్ చేసి ఏం చేస్తాడో అర్థం కాదు, ఏం అప్డేట్ చేస్తాడో అర్థం కాదు వాడు. అమ్మ దీని అమ్మ నెట్వర్క్ బాగానే ఉంది కదరా బాబు, ఏం రోగం వచ్చింది నీకు? 249 లేదు చేయలేదు, ఉంది 249. చేయలేదు 249. 6th ఆర్డర్ మైండ్ స్పేస్ సోషల్ నుంచి పడ్డది మామ. ఇది ఇంకా ఫుడ్ రెడీ రాలేదు. వీళ్ళు ఫుడ్ రెడీ వచ్చిన తర్వాతనే ఇస్తారు, లోపలికి ఎలా ఉండదు, వాళ్ళే బయటకు తెచ్చిస్తారు అనమాట. ఒకసారి అయితే చూద్దాం. 49 లేదు, రాలేదు. ఈ ఆర్డర్ తీసుకెళ్ళి టోలీ చౌకీలు ఇవ్వాలి మామ. ఈ టైంలో లాంగ్ ఎందుకు వేస్తాడేమో, దగ్గర వేస్తే అయిపోతుందిగా. ఇంకొక 6 ఆర్డర్స్ కొట్టాలి టార్గెట్కి. ఇది ఇచ్చిన తర్వాత, సారీ 6 కాదు 7. ముందు ఒక ఏరియాలో వచ్చేటప్పుడు గుంతలు ఉండే మామ. ఆ గుంతలలో వచ్చేటప్పుడు బండి తాళం ఎక్కడో ఎగిరిపోయింది. బండి కీ పోయినందుకు నాకు బాధ లేదు, నేను ఇంకా 4 ఆర్డర్స్ డెలివరీ చేయాలి. ఎక్కడన్నా పార్క్ చేసిపోయినప్పుడు ఎవడైనా దెంగిపోతాడేమో అని భయం అవుతుంది. అందుకని ఇట్లా బట్ట కప్పి మేనేజ్ చేస్తున్నా పార్కింగ్ చేసినప్పుడు. ఏదన్నా ఏం చేస్తాం, ఇంకా తప్పదుగా. డెలివరీలు అయితే కంప్లీట్ చేయాలి ఏదో ఒకటి చేసి. లేదంటే ఇప్పుడు బంద్ చేసుకొని పోయినా అనుకో, మొత్తం డే పొద్దు నుంచి చేసిందంతా వేస్ట్ అయిపోతుంది, ఇన్సెంటివ్ పోయి. ఇంకా 4 ఆర్డర్సేగా, ఎట్లనో అలాగా మేనేజ్ చేసేయాలి. లాస్ట్ ఆర్డర్ వచ్చేసి చట్నీస్ నుంచి పడింది మామ. 4176. ఈ ఆర్డర్ అయితే పికప్ చేసేసుకున్నా. ఇది పక్కనే చందనాయక్ తాండాలో ఇచ్చేయాలి. ఈ ఆర్డర్ ఇచ్చేస్తే మన టార్గెట్ అయితే అయిపోతుంది. ఇది ఇచ్చేసి ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోవాలి, లాగౌట్ చేసుకొని. సో డెలివరీ అయితే చేయడానికి అయితే వెళ్ళిపోదాం. ఫైనల్లీ మన ఆర్డర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. 33 ఆర్డర్స్ కంప్లీట్ చేసిన. 12 hours 54 minutes లాగిన్లో ఉన్నా. ఈరోజు మొత్తం అమౌంట్ వచ్చేసి 1345 ఆర్డర్ ఎర్నింగ్స్ అండ్ 475 ఇన్సెంటివ్ వస్తుంది. మొత్తం యాడ్ చేసుకుంటే 1820 రూపీస్ అయితే ఈరోజు నా ఎర్నింగ్. ఓకే గాయస్, బాయ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇన్స్టాలో ఫాలో అయిపోండి. ఓకే బాయ్.